హాయ్ ఫ్రెండ్స్, నా వెనక వైపు చూస్తున్నది ఏమనుకుంటున్నారు? బుద్ధగయాలోని బుద్ధుడు తన బోధనలను వినిపించినటువంటి ప్రాంతంలోనే ఉన్నానండి. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రండి ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఇప్పుడు నేను బీహార్లోని బుద్ధగయ ప్రాంతంలో ఉన్నాను. నా వెనుక వైపు చూస్తున్నారు దాదాపుగా 50 నుంచి 60 అడుగుల భారీ బుద్ధ విగ్రహాన్ని. ఇది థాయిలాండ్ ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి బుద్ధ ఆలయం అండి. చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు మన దేశంలో నిర్మించారో. నా వెనక వైపు చూస్తున్నారు బుద్ధునితో పాటు ఆ మార్గంలోని నడిచినటువంటి వాళ్ళ శిష్య మూర్తుల విగ్రహాలు. చాలా అందంగా ఈ యొక్క బుద్ధ మందిరాన్ని ఇక్కడ థాయిలాండ్ ప్రభుత్వం చేత నిర్మించారండి. ఇది బుద్ధగయ బీహార్లో చూడదగినటువంటి ప్రదేశాల్లో ఒకటి. అదేవిధంగా ఈ బుద్ధుని యొక్క మహిమలను తెలుసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన ఇక్కడ జన్మించడంతో పాటు ఈ తన యొక్క బోధనలను ప్రజలకు చెప్పారు. బుద్ధత్వంను స్వీకరించినటువంటి అనేక దేశాలు, శ్రీలంక కానీ, థాయిలాండ్ కానీ, మలేషియా, సింగపూర్ వంటి దేశాలు ఆయన ఆచరణలను పాటిస్తూ ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారండి. ఇప్పుడు నా వెనుక వైపు చూస్తున్నటువంటి బుద్ధ మందిరం కూడా గయాలో ఉన్నదండి, బీహార్ ప్రాంతంలో. ఈ యొక్క బుద్ధ మందిరము శ్రీలంక ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి బుద్ధ మందిరము. చాలా అద్భుతంగా నిర్మించారు. లోపల భాగం చూడండి ఎంత అందముగా ఈ యొక్క బుద్ధ మందిరాన్ని శ్రీలంక ప్రభుత్వం నిర్మించారు. ఇప్పుడు నా వెనక వైపు కనబడుతున్నటువంటి ఈ బుద్ధ మందిరము కూడా బుద్ధగయలోని బీహార్ ప్రాంతంలో ఉందండి. ఇది ఇంటర్నేషనల్ బుద్ధ మందిరము. ఈ యొక్క బుద్ధ మందిరంలో చాలామంది సాధువులు తపస్సు చేస్తూ బుద్ధుని ప్రార్థిస్తున్నారు.